డిఫరెన్సెస్ బిట్వీన్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సాంక్చురీ, బయోస్ఫియర్ రిజర్వ్ చూద్దాము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ ఫోకస్ చూద్దాము. ఇది నేషనల్ పార్క్. ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రిజర్వేషన్ ఆఫ్ హ్యాబిటాట్. హ్యాబిటాట్ అంటే ఉండే చోటు. వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఫోకసెస్ ఆన్ ప్రిజర్వేషన్ ఆఫ్ స్పీషీస్ లైక్ క్రోకోడైల్, టైగర్ అట్లా. నెక్స్ట్ బయోస్ఫియర్ రిజర్వ్. ఒక 1000 స్పీషీస్ ఉన్నాయి, చాలా ప్లాంట్స్ ఉన్నాయి, లైక్ హోల్ టుగెదర్గా ప్రిజర్వ్ చేస్తుంది. క్లియర్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సైంటిఫిక్ అప్రోచ్. సైంటిఫిక్ అప్రోచ్ నేషనల్ పార్క్స్లో ఉండదు, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్లో ఉండదు, ఓన్లీ బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ క్యాప్టివ్ బ్రీడింగ్. తర్వాత హ్యూమన్ యాక్టివిటీ. హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ నేషనల్ పార్క్స్లో ఉండదు, బయోస్ఫియర్ రిజర్వ్స్లో కూడా ఉండదు, ఎక్సెప్ట్ కొన్ని బఫర్ జోన్స్లో. బట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్లో హ్యూమన్ ఇంటరాక్షన్ లైక్ ఇంటర్ఫియరెన్స్ ఇస్ పర్మిసిబుల్. ఎట్లా అంటే లైక్ ఏదో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఫారెస్ట్ ప్రొడ్యూస్ అట్లా తీసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ టూరిజం. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే ఎంకరేజ్ చేస్తాయి. బయోస్ఫియర్ రిజర్వ్స్ ప్రమోట్ చేయవు, ఎంకరేజ్ చేయవు. లాస్ట్ పాయింట్ ఈజ్ లెజిస్లేషన్. ఇదొక నేషనల్ పార్కో ఇదొక బయోస్ఫియర్ రిజర్వో అని ఫిక్స్ చేయడానికి లెజిస్లేషన్ యాక్ట్ పాస్ చేయాలా, లైక్ త్రూ లెజిస్లేషన్ చేయాలా. అదే వైల్డ్ లైఫ్ సాంక్చురీకి లెజిస్లేషన్ అవసరం లేదు, లైక్ డైరెక్ట్ జియో ద్వారా ఇది ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని చెప్పచ్చు. ఈ రీల్ని ఒక 2 to 3 టైమ్స్ చూడండి, మెయిన్స్ ఆన్సర్ అయిపోయింది.